పద్మపురం గ్రామంలో హై స్కూల్ నందు ఈరోజు వెల్కమ్ ఫేర్వెల్ పార్టీ ప్లస్ మన సిఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు పరీక్ష మెటీరియల్ సిఎస్ ఫౌండేషన్ వారు అందజేయడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు గాని విద్యార్థులు గాని ఎలా ఫీల్ అవుతున్నారో అడిగి తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మిషన్ మంజు 8 న్యూస్. ఈ రోజు మన పాఠశాలకు విచ్చేసి మన విద్యార్థులకు చేయూతగా ప్యాడ్లు మరియు ఎగ్జామ్ కి సంబంధించినటువంటి ఐటమ్స్ అందజేసినటువంటి సిఎస్ ఫౌండేషన్ గారికి పాఠశాల విద్యార్థుల తరపున మా ఉపాధ్యాయ బృందం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీరు ఈ ప్రోగ్రామ్ కూడా చెప్పాలి సార్. మన పాఠశాలలో జెడ్పీహెచ్ఎస్ అజ్మాపురం ఉన్నత పాఠశాల యందు ఈ రోజు 10th విద్యార్థులకు ఫేర్వెల్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఆ విద్యార్థులను ఉద్దేశించి ఇన్స్పైర్ చేయడం కోసం మన తాలూకా స్థాయిలో దేవరకొండ డివిజన్ స్థాయిలో మరి సేవ కార్యక్రమాలు చేస్తున్నటువంటి సిఎస్ ఫౌండేషన్ వారు దానికి చైర్మన్ అయినటువంటి శ్రీ ఎస్ గిరి గారు ఆ పాఠశాలకు ఇచ్చేసి విద్యార్థులను ఎన్నో రకాలుగా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ మరి ఎగ్జామ్స్ లో జరగబోయేటువంటి ఎగ్జామ్స్ లో మంచి ఫలితాలు రావడం కోసం వారికి ఎన్నో సూచనలు చేస్తూ మరి ఆ విద్యార్థులకు చిరుకానుక ఒక గుర్తింపుగా అంటే దీన్ని మనసులో పెట్టుకొని ఈ ఐటమ్స్ దృష్టిలో పెట్టుకొని మంచి మార్కులతోటి మంచి జీవితంలో మంచి జీవితాన్ని పొందడం కోసం మరి చదవాలని మంచి మార్కులతో ముందుకు ఎదగాలని వారు ఎన్నో విషయాలు తెలియజేయడానికి చేసినందుకు మా పాఠశాల నుంచి మరి సిఎస్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంతటితో స్టూడెంట్స్ మా 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఫ్యాట్స్ ఇచ్చినందుకు సిఎస్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫేర్వెల్ డే గురించి చెప్పవా మరి ఎగ్జామ్ లో మంచి మార్క్స్ తెచ్చుకొని మీ దగ్గర నుంచి బహుమతులు తీసుకుంటామని కోరుతున్నామని. సార్ అసలు మేము పట్టుదలతో ఎగ్జామ్స్ రాసి మంచి రిజల్ట్స్ చూపిస్తాం. థ్యాంక్ యూ సిఎస్ ఫౌండేషన్. ఈ పాప నువ్వు మాట్లాడుతున్నా ఇవ్వండి సార్, మాట్లాడండి సార్. మీరు ఎంత చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. సీన్ సార్ అసలు మీరు కూడా మేము వచ్చేటప్పుడు మన జెడ్పీహెచ్ఎస్ అజ్మాపురం పాఠశాలకు ఎంతో మంచి మనసుతోటి కూర్చోండి సార్, పర్వాలేదు మీరు కూర్చోండి సార్. విచ్చేసి నా సిఎస్ ఫౌండేషన్ వారు విచ్చేసి మన 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తు కోసం వాళ్ళు మంచిగా ఎగ్జామ్స్ రాయాలని వాళ్ళ మంచి మనసుతోటి ప్యాడ్లు మెటీరియల్ ఇచ్చి వాళ్ళని ఎంతో మోటివేట్ చేస్తూ వాళ్ళని ఆశీర్వదించడం జరిగింది. ఇందుకు గాను విద్యార్థుల తరపున మరియు మా పాఠశాల ఉపాధ్యాయ బృందం తరపున అందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా మీ సహకారం ఉండాలని కోరుకుంటున్నాం. ఫేర్వెల్ డే విషయానికి వస్తే ఈ ఫేర్వెల్ డే అనేది దాదాపుగా కార్పొరేట్ పాఠశాలల్లోనే ఒక యాన్యువల్ డేగా అక్కడ ప్రోగ్రామ్స్ చేసి అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ని ఆకట్టుకొని ఎక్కువ మందిని స్ట్రెంత్ తీసుకోవడానికి ప్రభావితం చేయడం జరుగుతుంది. కానీ మనకున్నటువంటి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలి, ప్రభుత్వ పాఠశాలలో చదివేటి పేద విద్యార్థుల యొక్క ఉన్నత విద్యను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం దానికి నేను గర్వపడుతున్నాను. కారణం ఏంటంటే నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో విద్య అనేది అందరి ద్రాక్షలా అయిపోయింది. దానికి కారణం కార్పొరేట్ వ్యవస్థ రాజ్యమేలుతుంది. ఏ గల్లీలో చూసినా కూడా హైదరాబాద్లో అయితే ఇప్పుడు ఆ స్కూళ్ళని ఏమంటారు, వాళ్ళు చిన్నపిల్లల్ని కూడా ప్లే స్కూల్స్, చిన్న పిల్లల్ని సంవత్సరంన్నర ఉన్న పిల్లల్ని కూడా ఆ స్కూళ్ళల్లో వేసి వాళ్ళని ఒక బందీలుగా ఉంచి అనుక్షణం టీచర్ల పర్యవేక్షణలోనే ఆ విద్యార్థుల యొక్క జీవితం అనేది కొనసాగుతుంది. భవిష్యత్తులో ఏం సాధించగలుగుతారు? ఏం సాధించలేరు. ఆ టీచర్తో ఆ స్కూల్తోనే వాళ్ళకు అనుబంధం ఉంటుంది. సొసైటీతో ఎలాంటి అనుబంధం ఉండదు, ఎలాంటి సంబంధం ఉండదు. ఈరోజు చదువు అయితే ఎలాగైతే డబ్బులు పెట్టి కొట్టుర్రో అదే విధంగా రేపు ఉద్యోగాలకు కూడా డబ్బులు పెట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది. అలాంటి వ్యవస్థ నుంచి మనల్ని దూరం చేయడానికి మనకు ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ పాఠశాలని రక్షించుకోవడానికి ఇలాంటి ఉపాధ్యాయులు మనకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. చాలా మంది అనుకుంటుంటారు ఫేర్వెల్ డే అనగానే
ఏదో రెడీగా అవుతున్నాం, ఏదో ముచ్చట్లు పెట్టుకుంటాం, పాటలు పాడతాం, ఆటలాడతాం, లంచ్ అక్కడ ఏర్పాటు చేస్తాం, తింటాం, ఎవరింటికి వాళ్ళు పోతాం అనేసి అనుకుంటారు. కానీ దాంట్లో ఉన్న అంతర్యం మనకు భవిష్యత్తులో మనం ఎదిగే క్రమంలో ఇప్పుడు ఏదైతే మనం అనుభవించినామో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆ అనుభవించిన అనుభవాలన్నీ 9వ తరగతి వాళ్ళు మీరు విడిపోతున్న క్రమంలో మీరు కూడా భవిష్యత్తులో మమ్మల్ని గుర్తుంచుకోండి, మీకు మేమున్నామని ఒక ధైర్యాన్ని ఇస్తూ మిమ్మల్ని బాహ్య ప్రపంచానికి పంపించడం జరుగుతుంది. సార్, మా విద్యార్థులను మీరు ఇట్లా తీర్చిదిద్దుతున్నందుకు మా వంతుగా